హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అబ్రాడ్ అడ్వైస్. స్టూడెంట్స్, ఈరోజు మనం సౌత్ యూరోప్లోని బాస్నియా అండ్ హెర్జగోవినా అనే కంట్రీ ఇది. దీంట్లో యూనివర్సిటీ ఆఫ్ బానియా లూకా. ఈ యూనివర్సిటీ వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీ అండి. ఇది బానియా లూకా సిటీలో లొకేట్ అయింది. ఈ యూనివర్సిటీకి వచ్చేసి టోటల్గా 17 ఫ్యాకల్టీస్ ఉన్నాయండి. అందులో ఈరోజు మనం మెడికల్ ఫ్యాకల్టీకి వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ మన ఇండియన్ స్టూడెంట్స్ ఒక 350 స్టూడెంట్స్ వరకు ఇక్కడ ఆల్రెడీ చదువుతున్నారండి టిల్ 4th ఇయర్ వరకు. ఈ యూనివర్సిటీ వచ్చేసి టోటల్గా కంప్లీట్ గవర్నమెంట్ యూనివర్సిటీ అండి. ప్లస్ ఈ యూనివర్సిటీకి కంట్రోల్లో ఒక హాస్పిటల్ ఉంది, 2000 బెడెడ్ కెపాసిటీ హాస్పిటల్ ఉంది. ఇది ఈ ఏరియాలో ఉన్న మెయిన్ హాస్పిటల్ అండి. ఈ ఏరియాకి ఉన్న మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్. దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఇక్కడ ఎవరైతే ఎంబీబీఎస్ చేస్తారో వాళ్ళకి అక్కడ క్లినికల్ రొటేషన్స్ అన్ని ఆ హాస్పిటల్లో జరుగుతాయి. ప్లస్ చాలా ఫేమస్ హాస్పిటల్ ఈ ఏరియాకి. ప్లస్ ఈ యూనివర్సిటీ వచ్చేసి 1975లో స్టార్ట్ అయింది. ఇది 50 years ఓల్డ్ గవర్నమెంట్ యూనివర్సిటీ. ప్లస్ ఈ యూనివర్సిటీ వచ్చేసి ఇక్కడ ఫీ స్ట్రక్చర్ €4,500 అండి. అది మనం 2 installmentలో పే చేయొచ్చు. ప్లస్ ఇంకా మీకు అడిషనల్గా ఇక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్కి ఒక €250 per month అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఒక 20,000 అనుకోండి. టోటల్గా మీరు ఒక 6 lakhs బడ్జెట్లో పర్ ఇయర్కి 6 lakhs బడ్జెట్లో మీరు యూరోప్లో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్. రికగ్నేషన్స్కి వస్తే ఇది ఈసీఎఫ్ఎంజీ, ఫేమర్ ఆర్ యూరోపియన్ యూనియన్ ఇలాంటి టోటల్గా మనకి కావాల్సిన ఒక మెడికల్ యూనివర్సిటీకి కావాల్సిన అన్ని రికగ్నేషన్స్ ఉన్నాయండి. మీరు ఇక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత కావాలంటే యూరోప్లో ఉన్న ఏ కంట్రీలో అయినా ఫర్దర్గా పీజీ చేయొచ్చు. కాకపోతే అక్కడ లోకల్గా మనం లోకల్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ వెళ్తే జర్మన్ కానీ, పోలాండ్ వెళ్తే పోలిష్ కానీ, ఇట్లా మీకు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ బేసిక్ లాంగ్వేజ్ మనం నేర్చుకుంటే ఫర్దర్గా మీరు ఏ కంట్రీలో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా ఆ కంట్రీలో మీరు పీజీ అయినా చేయొచ్చు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. ప్లస్ బాస్నియాలో ఉన్న అడ్వాంటేజెస్ మెయిన్ ఏంటంటే ఇక్కడ లోకల్గా ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారండి. కంపారిటివ్లీ అదర్ యూరోపియన్ యూనివర్సిటీస్తో పోల్చుకుంటే బాస్నియాలో ఇంగ్లీష్ టీచర్స్ కానీ లోకల్ పీపుల్ కానీ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు. దానివల్ల మన ఇండియన్ స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజ్ అండి. అది క్లాసు చెప్పేటప్పుడు కానీ, లేదంటే మనం రియల్గా లోకల్గా సోషల్ లైఫ్లో కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఉండటం వల్ల చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మీరు కొన్ని అదర్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే అక్కడ ఇంగ్లీష్ అంత ఎక్కువగా వాడరండి. ఈ కంట్రీకి వచ్చేసి వీళ్ళు కంప్లీట్గా స్కూలింగ్ చిన్నప్పటి నుంచి వీళ్ళు కంప్లీట్ స్కూలింగ్ ఇంగ్లీష్లో ఉంటుంది. దానివల్ల వీళ్ళు లోకల్గా వీళ్ళ ఫ్లూయెన్సీ చాలా బాగుంది ఇంగ్లీష్లో. ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు బ్రెడ్తో పాటు రైస్ కూడా తింటారండి. ఇక్కడ లోకల్గా సూపర్ మార్కెట్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ అన్ని చోట్ల మనకి రైస్ కానీ దాదాపు అంటే మనకి కొంచెం రెలవెంట్గానే ఉంటుంది వీళ్ళ ఫుడ్. కాబట్టి మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. మనకి దాల్ కానీ, వెజిటబుల్స్ కానీ అన్నీ దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో. మనం హ్యాపీగా వాటితో సర్వైవ్ అవ్వచ్చు ఇక్కడ. ప్లస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, కాస్ట్ ఆఫ్ ఫుడ్ కానీ చాలా రీజనబుల్ అండి కంపారిటివ్లీ అదర్ యూరోపియన్ కంట్రీస్ ఎస్పెషల్గా. ఇక వెదర్ విషయానికి వస్తే వెదర్ మనకు ఒక డిసెంబర్, జనవరి ఒక 2 months కొంచెం చల్లగా ఉంటుందండి. అదర్ దాన్ దట్ మీరు నార్త్ ఇండియన్ క్లైమేట్ అని చెప్పొచ్చు. ఈజీగా మేనేజ్ చేసేయచ్చు ఇక్కడ. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ప్లస్ మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ విషయానికి వస్తే వీసాకి మనకి ఇండియాలో ఎంబసీ ఉందండి ఢిల్లీలో. మ్యాక్సిమం మనకి 30 daysలో వీసా వచ్చేస్తుంది. ఎందుకంటే వీటికి స్లాట్స్ కూడా మనకి వితిన్ 1 week స్లాట్ దొరికిపోతుంది బాస్నియాకి. ప్లస్ మీరు వీసా కూడా మనకి చాలా ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే అదర్ యూరోపియన్ కంట్రీస్లో వీసా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కానీ ఈ కంట్రీకి వచ్చేసరికి మీకు వీసాకి ఎలాంటి ఇష్యూస్ లేవు. వీసా చాలా స్మూత్గా అయిపోతుంది ప్రాసెస్. ఆ తర్వాత మీకు ఇక్కడ టీఆర్సీ కూడా 1 yearకి ఇస్తారు. అట్లా మీరు టోటల్గా అంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు అడ్మిషన్ దగ్గర నుంచి అడ్మిషన్కి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు అడ్మిషన్ లెటర్, తర్వాత ఇన్విటేషన్, వీసా, టోటల్ ప్రాసెస్. మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే అడ్మిషన్ దగ్గర నుంచి మీరు ఇక్కడికి రీచ్ అయ్యేంత వరకు, ఆ రీచ్ అయిన తర్వాత కూడా టోటల్ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్గా మాదే రెస్పాన్సిబిలిటీ అండి. మేము ఫుల్ డెడికేటెడ్గా ఇక్కడ మాకు ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే. ప్లస్ యూనివర్సిటీ తరపు నుంచి కూడా మనకు కోఆర్డినేటర్ ఉంటారు. ప్లస్ మా కంపెనీ తరపున కూడా కోఆర్డినేటర్ ఉన్నారండి. మీకు టోటల్ స్టూడెంట్స్ కావాల్సిన అన్ని రకాల కావాల్సిన అంటే లీగల్ వర్క్స్ కానీ అన్నీ మేము చేసి పెడతాం ఇక్కడ. అంటే వీసా ఎక్స్టెన్షన్స్ కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఏదున్నా ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఇక్కడ ఉన్నామండి. వీ విల్ టేక్ కేరింగ్ మేము కంప్లీట్గా
స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని రకాల సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి మీకు క్వశ్చన్స్ ఉన్నా కూడా ఏదున్నా కూడా మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. మేము 24/7 అవైలబుల్ ఉంటామండి. అలాగే మీరు ఇక్కడ ఆల్రెడీ మన తెలుగు స్టూడెంట్స్ ఆల్రెడీ చాలామంది చదువుతున్నారు. మీరు కావాలంటే కూడా వాళ్ళ నెంబర్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు వాళ్ళతో మాట్లాడి మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, మాకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 4 బ్రాంచెస్ ఉన్నాయండి. కాబట్టి మీరు ఏ బ్రాంచ్కైనా ఫోన్ చేసి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నా స్క్రీన్ మీద నా డైరెక్ట్ నెంబర్ ఉందండి, మీరు దానికైనా ఫోన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. For more details, contact Abroad Advice Educational Consultancy Services, Hyderabad, Vijayawada, Visakhapatnam and Tirupati.